శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా వేణువుని తన వెంట ఎందుకు తీసుకువెళ్తాడు అనే అనుమానంతో రాధాదేవి వేణువు లోపల ఉన్న రహస్యమేంటో తెలుసుకోవాలనుకుంది. ఓ రోజు శ్రీకృష్ణుడు వేణువుని తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉండగా రాధాదేవి చప్పుడు చేయకుండా శ్రీకృష్ణుడి తల కింద ఉన్న వేణువుని బయటకు తీసి వేణువుకి అడుగు భాగాన ఉన్న రంధ్రం నుండి అందులోకి తొంగి చూసింది. దాంతో రాధాదేవికి వేణువు లోపల అనంతమైన శూన్యం తప్ప ఇంకేమీ కనిపించలేదు. రాధాదేవి అలా చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడు నవ్వుతూ నిద్రలేచి వేణువులోని రహస్యమేంటో, దాన్ని నేను ఎందుకు విడిచిపెట్టనో నీకు అర్థమైందా రాధా అని ప్రశ్నించి, అనవసరమైనవి ఆలోచించకుండా నీ మనస్సుని ఖాళీగా ఉంచుకుంటే నీలోకి కృష్ణతత్వం ప్రవేశించి వేణువులా ఎల్లప్పుడూ నేను నిన్ను పట్టుకుని నీతోనే ఉంటాను. అదే నీ మనస్సుని అర్థం పర్థం లేని ఆలోచనలతో అనుమానాలతో నింపేసుకుంటే ఇంక నాకు చోటెక్కడుందని శ్రీకృష్ణుడు రాధాదేవి సందేహాన్ని తీర్చాడు. జై శ్రీకృష్ణ.